బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఎవరు విన్ అవుతారు, ఎవరు లాస్ట్ ఫైనల్ లిస్ట్లో ఉంటారు, ఎవరు టాప్ 1లో ఉంటారు, ఎవరు టాప్ 3లో ఉంటారు, ఇవే చాలా వరకు జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్ని సీజన్లో ఒక డిఫరెంట్ జోనర్గా ఈ తెలుగు సీజన్ ఇప్పుడు 9 సీజన్ అయితే కనిపించింది. కానీ నిజంగా ఇప్పుడు చాలా కంటెస్టెంట్లు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్, ఎస్పెషల్లీ నేనైతే సుమన్ శెట్టి గారిని బాగా అభిమానించాను. ఆయన ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే చాలా జెన్యూన్గా ఉండేటువంటి మనస్తత్వం. ఆయన విన్ అవ్వాలని కూడా అనుకున్నా. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి మనస్తత్వం ఆయనలో కనిపించింది. ఒక చిన్న పిల్లాడి వ్యక్తిత్వం కనిపించింది. బట్ ఇమాన్యుయల్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఇంకా డెమోన్ కావచ్చు, తనుజ గారు కావచ్చు, వీళ్ళందరూ ఈవెన్ భరణి గారు కావచ్చు. భరణి గారు కూడా చాలా చాలా అంటే గతంలో ఉండేటువంటి ఆయన వైల్డ్ క్యారెక్టర్ సీరియల్స్లో చూసాం. బట్ రియల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఆయన అంత జెన్యూన్గా చేయటం, అంత హ్యాపీగా ఉండటం, ఇదే ఇక్కడ చూడటం. చాలామంది అవుతారు అనుకున్నాం. బట్ ఫైనల్గా ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల, ఈవెన్ తనుజ గారు ఫైనల్కి వచ్చారు. ఇలా నలుగురిలో ఇలా ముగ్గురులో ఎవరవుతారు అంటే చాలామంది ఆసక్తికరంగా చూస్తుంది ఏంటంటే ఇక్కడ ముగ్గురికి కూడా అవకాశాలు ఉన్నాయి. బట్ టాప్లో మాత్రం ఇద్దరికే ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు ఎవరు ఏంటి అంటే ఇమాన్యుయల్ గారు అద్భుతమైనటువంటి కామెడీ టైమింగ్తో పాటు ఒక మంచి పర్ఫార్మర్ అని చెప్పాలి. ఆయన డెఫినెట్గా ముందు వరకు ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చాడు అంటే నేనైతే ఆయన లాస్ట్ కొట్టేస్తాడేమో అనిపించేందుకునేంత వెళ్ళాడు. బట్ కాకపోతే ఎమోషనల్గా కొంత ఆయన డ్రాప్ అవుతున్నాడేమో అనిపించింది. ఎక్కడ అంటే కొంత సెంటిమెంట్తో ఆయన ఆగిపోతున్నాడు. వాళ్ళ సెంటిమెంట్ చూపించేటప్పటికి అక్కడ ఆగిపోవాల్సి వస్తుందేమో, గేమ్లా తీసుకోలేకపోతున్నారేమో అనిపించింది. ఇక్కడ కళ్యాణ్ కావచ్చు, తనుజ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్ని రిలేషన్స్ ఉన్నా, ఎన్ని పర్సనల్గా తీసుకున్నా గేమ్ దగ్గరికి వచ్చేటప్పటికి అల్టిమేట్గా నేనే విన్ అవ్వాలి అనుకునే దాన్ని గేమ్ని వాళ్ళిద్దరూ ఆడుతున్నారేమో అనిపించింది. అందుకనే వాళ్ళిద్దరూ నాకు తెలిసి ఇప్పుడు ఫైనలిస్ట్ వరకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఒక మంచి ఇంపాక్ట్తో పడాల కళ్యాణ్ కావచ్చు, ఈవెన్ తనుజ కావచ్చు ఫైనలిస్ట్ వరకు వచ్చారని కూడా అనుకుంటున్నాను. వీళ్ళిద్దరిలోనే ఎక్కువ పోటీతత్వం కనిపిస్తుంది. ఫైనల్లో వీళ్ళిద్దరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో డెఫినెట్గా వీళ్ళిద్దరూ కనుక రేపు ఇంకా 2-3 రోజులు మనకు క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరితో పాటు ఇమాన్యుయల్ కూడా చాలా తనకి అచీవ్మెంట్ అంటే డెఫినెట్గా వాళ్ళు దానికి డిజర్వ్డ్ అని చెప్పి చెప్పొచ్చు ముగ్గురు కూడా. బట్ వీళ్ళిద్దరికైతే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని కూడా మనం అనుకోవచ్చు.